నమస్తే నేను ప్రియా మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. గతంలో పారిశ్రామికవేత్తలతో మాట్లాడడానికి నేతలు వెనకాడేవారన్న సీఎం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారుల దాడులు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ రేణుక వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫుట్బాల్ టోర్నమెంట్. క్రీడలను ఆసక్తిగా తిలకించిన క్రీడాభిమానులు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తోంది అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రశంసించింది. విజయవాడలో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రపంచీకరణకు పచ్చజెండా ఊపడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ గాలిన పడింది అని తెలిపారు. పివి నరసింహారావు ఆ నిర్ణయం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారని కొందరు చెబుతున్నప్పటికీ ఆ చర్య దేశానికి ఎంతో మేలు చేసింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అని, మనం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ వంటి ఆధునిక సాంకేతికతల గురించి మాట్లాడుకుంటున్నామని ఆయన అన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఫిక్కీ వంటి సంస్థలు దేశ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సందర్భంగా గుర్తు చేశారు. Nowhere in the world this type of authentication. Next one, I am bringing all family members as a unit. Third one, every house I am geotagging. Tomorrow any crisis or any cyclone, I want to send medicine or food, directly I can send any house where you require. That is the power of technology. Now we are preparing data lake. Central government programs, state government programs, and also his personal assets, liabilities, profession, everything will build. Individual security, family empowerment, we want to do in a big way. That is going to happen now. What I wanted to impress upon you, I am going to get all the data points, 42 parameters or 50 parameters tomorrow. Temperature, humidity, air quality, wind direction, reservoirs, water levels, then groundwater. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. దీనికి సంబంధించి అమలాపురం ప్రొబిషన్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక వివరాలు తెలిపారు. దాడిలో 1065 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రం స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 15 లక్షలు ఉంటుంది అని తెలిపారు. దాడి చేసే సమయంలో ఒకరు తయారు చేసిన నకిలీ మద్యం కేసులను 2 ఆటోల్లో ఎగుమతులు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి ఈ ముఠా నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. దాడులలో ప్రధాన నిందితుడు తప్పించుకోగా మరో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యూనిట్కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండెండ్ హౌస్లో కొమరగిరి పట్టణంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కరు, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్తోని ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యాన్లతో
కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి yet to be arrested. చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని, క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతాను దాసు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక ఓఎన్జీసీ క్రీడా మైదానంలో ఈపీఐపీ స్పోర్ట్స్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ 2025 ఆధ్వర్యంలో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ హిందుస్థాన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమైన విషయం అన్నారు. దేశంలో క్రికెట్ ప్రథమ స్థానంలో ఉందని, అదే స్థాయిలో ఫుట్బాల్ క్రీడ ఉండాలన్నారు. ఓఎన్జీసీ హిందుస్థాన్ మైక్రో ఫైనాన్స్ రీజనల్ కలెక్షన్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఈపీఐపీ స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రభు, రీజనల్ సేల్స్ మేనేజర్ మధుబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సతీష్, శ్రీకాంత్, హెచ్ఆర్ మేనేజర్ సుధా, బిజినెస్ హెడ్ రామ్మోహన్, కోకో కోలా ట్రైనింగ్ మేనేజర్ రాజ్ కుమార్, క్రెడాయ్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ సంతోష్ ఫణికుమార్, తీగల రాజా తదితరులు పాల్గొన్నారు. ఒక ఫుట్బాల్ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ గేమ్ ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్పగా ఉంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి సంస్థ ఎపిక్ ఫుట్బాల్ క్లబ్, ఎపిక్ ఫుట్బాల్ అకాడమీ. ఇది మనకి ఈస్ట్ రైల్వే స్టేషన్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్స్ లో ఉంది. ఇది గత ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ప్రభు మరియు మిస్సెస్ ప్రభు దుర్గా గారి ఆధ్వర్యంలో ఇది నడపబడుతుంది. ప్రభు గారు కూడా చాలా జాతీయ స్థాయిలో ఎన్నో ఫుట్బాల్ ఆటలాడున్నారు. అలాగే వారి మిస్సెస్ దుర్గా గారు కూడా జాతీయ స్థాయిలో రెజ్లింగ్ ఆడినటువంటి మహిళ. సో ఇంత గొప్పగా ఇంతమంది విద్యార్థులతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇది ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడానికి, ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ప్రోగ్రామ్ లో కాంపిటీషన్స్ లో మనకి దాదాపు 6 టీమ్స్ రావటం జరిగింది. ఆల్మోస్ట్ 3, ఇది ఎందుకంటే జూనియర్స్, సబ్ జూనియర్స్ అనేటి 2 కేటగిరీస్ లో ఈ కార్యక్రమం జరిగింది. వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా పోస్టులు పెట్టిన 3 వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. విశాఖలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్న కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోలను కించపరిచేలా మార్ఫింగ్ చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఏసియానానికి చెందిన కర్రి వెంకటసాయి, మచిలీపట్నం మండలం వరందపాలెం గ్రామానికి చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్లను అరెస్ట్ చేశారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం వాసి అయిన రఘుకుల తిలక రారా గాయకుడు కొండల స్వామిని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఘనంగా సన్మానించారు. ఆయన నివాసంలో కొండల స్వామి ప్రత్యేకంగా ఈ పాట పాడించుకుని ఆయనకు సత్కారం చేశారు. భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి అని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా రావులపాలెం టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ శేఖర్ బాబు, కొత్తపేట ఎక్సైజ్ సిఐ కాత్యాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, విద్యార్థులు చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజం మొత్తం కలిసి వ్యసనాల నిర్మూలన కోసం ముందడుగు వేయాలన్నారు. 20 సంవత్సరాలు తెలుసు ఫైనాన్షి 10 lakhs ఫైన్ 2 కూడా ఉన్నాయి. అది రెండోసారి చేస్తే 20 లక్షల వరకు ఫైన్ ఉంటే 6 మామూలు. ఎందుకు ఇంత గడియలు చేశారు అంటే ఒక మనిషిని చంపేసినా కానీ 14 సంవత్సరాలు వేసే బాగా శిక్షణ ఉంది. ఎందుకని అంత తీవ్రతరం చేశారంటే దీని యొక్క
తీవ్రత డ్రగ్స్ బారిన పడితే మానవ యొక్క భవిష్యత్తు, మనిషి యొక్క జీవితం అంతగానే హీనస్థితికి వెళ్ళిపోతుంది అనేసి దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా ఏమాత్రం సహించకూడదు అనేసి కఠినమైన శిక్షణ పెట్టడం జరిగింది. దీనిని తమ పాలనలో చీకటి సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కోని చేసింది ఇందిరాగాంధీ అని భాజపా నేత కర్ణం రెడ్డి నరసింహారావు అన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా పాత కర్ణవాణి పాలెం భాజపా కార్యాలయంలో ఆనాడు ఉద్యమం చేపట్టి జైలు పాలైన సుంకర నారాయణరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వ్యవస్థలు దగా పడ్డాయన్నారు. పత్రికా స్వేచ్ఛను సైతం హరించేలా ఆమె నిర్ణయాలు తీసుకుని నిరంకుశంగా వ్యవహరించారని తెలిపారు. సన్మాన గ్రహీత నారాయణరావు మాట్లాడుతూ నాటి ఉద్యమాన్ని గుర్తించి జైలు శిక్ష అనుభవించిన తమలాంటి వారిని సత్కరించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నేతలు దీనంకొండ కృష్ణంరాజు, బొండా ఎల్లాజీరావు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, శశిధరన్ పిల్లే, నాగేశ్వరరావు, కట్టా పద్మ, పావని తదితరులు పాల్గొన్నారు. గాజువాక ఆ విధంగా మేము అప్పుడు చేసినందుకు గాను గుర్తించి మన గాజువాక బీజేపీ నాయకులు మమ్మల్ని గుర్తించి నాకు ప్రతి సంవత్సరం కలుస్తూనే ఉన్నారు. ఈరోజు కేఎన్ఆర్ గారు, నరసింహారావు గారు ఈ కార్యక్రమాన్ని, మిగతా మిత్రులు, ఈ బీజేపీ సభ్యులు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం జరిగిందని ఇంకా గుర్తు పెట్టుకుని నాకు ఈ విధంగా సత్కరించినందుకు వారందరికీ నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ సమయంలో 9 నెలల పాటు రాజమండ్రి జైల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నిరంకుశ పాలనలో ఆయన అన్యాయంగా 9 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయనకి ఘనంగా సత్కరించడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు 1975 నుంచి 77 వరకు 21 నెలల పాటు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి అని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ సూచించారు. పాత గాజువాక సమీపంలో రసాయన రహిత నిత్యావసరాల సముదాయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభించేలా ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను అభినందించారు. దీంతో పాటు యోగా, జూంబా డాన్స్, భరతనాట్యం శిక్షణ కేంద్రం నెలకొల్పడంపై సంతోషం వ్యక్తం చేశారు. కలుషిత వాతావరణం, కలుషిత ఆహారం మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను నిత్యావసరంగా వినియోగించుకోవాలి అని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, సిఐ పార్థసారథి, 2 టౌన్ ఎస్ఐ కొల్లి సతీష్, కోడి శ్రీనివాస్, యాజమాన్య ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు. కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా మీరు అందరూ సహకరించాలి. ఇటువంటి డెవలప్ అవ్వాలంటే, ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాధ్యమాలే ముఖ్యం. కాబట్టి మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి తెలియజేస్తుంది. ప్రజలు కూడా గాజువాకలో ఒక మంచి సెంటర్ పెట్టాడు. ప్రజలు కూడా దీన్ని వాడుకుంటే బాగుంటుందని చెప్పి ఇవాళ గాజువాకలో చాలా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ చేపించారు మాధవ్ శివ గారు. ఒకటే బిల్డింగ్ లో 3 రకాల స్టోర్స్, ఒకటేమో ఆర్గానిక్ స్టోరు, ఒకటేమో ఎలక్ట్రానిక్ స్టోర్, ఇంకోటేమో డాన్స్ స్టూడియో. బహుశా గత 7 సంవత్సరాలుగా ఒకటేసారి మూడు ఓపెన్ చేయడానికి నేను చేయలేదు. మరి ఆయన కూడా ఎందుకు ఆలోచించి ఇట్లా పెట్టారో నాకు తెలియదు. ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక షాప్ పెట్టినట్టు ఉంది. సో ఆర్గానిక్ స్టోర్ అనేది మీడియా మిత్రులు కూడా అందరికీ తీసుకెళ్లాల్సింది. ఇవాళ మనకి ఆరోగ్య సమస్యలు చాలా జరుగుతున్నాయి. పెస్టిసైడ్స్ చాలా పెంచుతున్నారు. ఎక్కువ కెమికల్స్ వాడి రైస్ పాలిషింగ్ కూడా జరుగుతుంది. ఈ సమయంలో అల్లూరు జిల్లా అరకులోయలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి వద్దు, భవిష్యత్ ముందు, గంజాయి జోలికి పోవద్దు, మీ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అరకులోయ ఎస్ఐ గోపాలరావు తన సిబ్బంది మరియు స్థానిక డ్రైవర్స్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అరకులోయ తహసీల్దార్ కార్యాలయం నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలి అని, గంజాయి సాగు చేసిన, సహకరించిన, గంజాయి రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గంజాయికి పోవద్దు,
రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ముఖద్వార పనులు త్వరగా పూర్తి చేయాలి అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు ఆయన రుడా అధికారులు పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. కళాశాలలో ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజీలను అభివృద్ధి చేయాలి అని కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమండ్రి చరిత్ర ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్న ఆర్ట్స్ కళాశాల ముఖద్వార పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అని వచ్చే నెల 3వ వారం మంత్రి నారా లోకేష్ రాజమండ్రి వచ్చే అవకాశం ఉందని ఆయన చేతుల మీదుగా ముఖద్వార ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు, ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి చేస్తారన్న దానికి యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్. సుమారు నెల రోజులు అంటే ఏదో కార్యక్రమం పెట్టాం తూతూ మంత్రంగా అందరూ వచ్చేసారు, యోగా ఆసనాలు వేసేసారు, వెళ్ళిపోయారన్నది కాదు. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి ముందు రోజు మళ్ళా మాక్ డ్రిల్ చేసి వాళ్ళ ఆసనాలు సరిగ్గా వేయగలుగుతున్నారా, వేయడంతో కాదు భవిష్యత్తులో కూడా వారు దీన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలోని పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సరే, అదొక అంశం అయితే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏదైతే సూపర్ 6 లో రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులు వచ్చిన దాన్ని ఏలూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు హైటెక్ వాహనాల వినియోగం, డ్రోన్ల సహాయంతో రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ కొరకు ద్విచక్ర వాహనాల వినియోగం చేస్తున్న జిల్లా పోలీసులది సరికొత్త ముందడుగు అని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూరి చంద్రరావు, డిటిసి డిఎస్పీ ప్రసాద్, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ 112 మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి, చాలా ఉపయోగకరమైనవి. ఎక్కువ మంది మనుషులకి ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ 2 సేవలు. ఈ 2 సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్, హోమ్ మినిస్టర్ మ్యామ్ అండ్ ఆర్ డీజీపీ సార్ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఒక 17 బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది. ఈ బైక్స్ మనం 112 సేవలు త్వరగా అందించడానికి, ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి, అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా బందోబస్తు విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్, రోడ్ ఓపెనింగ్ లానికి కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ విత్ హెవీ సైరన్స్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శనీశ్వర స్వామి దేవస్థానానికి నూతన కార్యనిర్వహణాధికారిగా సహాయ కమిషనర్ డి సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఆయన ఈ ఆలయానికి ఈవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే 2వ శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఇక్కడకు ఈవోగా రావడం సంతోషంగా ఉందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారికి ఈరోజు పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రధాన కర్తవ్యం భక్తులకి శని త్రయోదశి పర్వదినం రోజున భక్తులకి పూర్తి సౌకర్యాలు కల్పిద్దామని దాని మీద దృష్టి పెట్టాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే బ్యాగులు దాయడానికి, బ్యాగులు స్టోరేజ్ చేయడానికి అదొక సెంటర్ కడదామని, మన డార్మిటరీ హాల్ ఒకటి నిర్మాణం చేయాలని, భక్తులకి బాత్రూమ్లు ఆ సౌకర్యాల మీద దృష్టి పెట్టాం. రాబోయే పుష్కరాల్లో మన మంత్రివర్గ వారు మన ప్రత్యేకంగా మందపల్లి దేవస్థానానికి సుమారుగా ఈ గెస్ట్ హౌస్ కానీ, డార్మిటరీ హాల్ కానీ, ఈ బాత్రూమ్స్ కానీ నిర్మాణానికి నిధులు సమకూరుస్తారని చెప్పి మనకు హామీ ఇచ్చారు. ఆ నిధులు తీసుకొచ్చి పుష్కరాల లోపులోనే మనం అన్ని కన్స్ట్రక్షన్ చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తంపురం గ్రామంలోని రాజయోగా మెడిటేషన్ కేంద్రంలో మాతేశ్వరి మామ స్మృతి దినోత్సవాన్ని ఘనంగా జరిపించారు. జూన్ 24, 1965న ఆధ్యాత్మిక చింతనలో సంపూర్ణతను సాధించి అవ్యక్తమయ్యారు. ఈ సత్సంగాన్ని కేంద్ర బ్రహ్మకుమారిల
ప్రతినిధి బీకే సత్యవతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలో రూప పావని, రేష్మా, దివ్య, కేంద్రం ప్రతినిధి సత్యవతి, దేవకి దేవి తదితరులు పాల్గొన్నారు. జగదాంబ సరస్వతి ఆమె అందుకే ఒక చిన్న కుమారి నుండి జగన్ మాతగా మారటానికి కారణం ఆమె మనుషుల్ని కాకుండా కేవలం ఒక పరమాత్మనే ఆశ్రయించారు. పరమాత్మని పట్ల నిష్ఠతో ఉండేవారు. పరమాత్మని పట్ల ఆమెకి అనన్యమైనటువంటి ప్రేమ ఉండేది. పరమాత్మని కేవలం అంటే పరమాత్మనికి ఒక రాధగా ఆమె జీవితం ఏం చేస్తాం, శివకళ్యాణం చేస్తాం. ఎవరన్నారు? విశ్వ కళ్యాణం. అది తండ్రి ఏం కోరుకుంటున్నారంటే మీ కళ్యాణం అయిపోయింది, పిల్లల కళ్యాణం చేస్తారు, నా ఆస్తికి మిగిలింది విశ్వ కళ్యాణం. మరి విశ్వ కళ్యాణం ఎలా చేస్తారంట? ఎలా చెయ్యాలి? విశ్వాన్ని పట్టుకుంటారా? పట్టుకోగలరా? మరి ఎలా పట్టుకుంటారు? మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా గొల్లబ్రోలు మండలం కొడవల్లి గ్రామంలో గ్రావెల్ మైనింగ్ చేపట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ బౌద్ధ మత స్తూపాలు ఉండే కొడవలి గ్రామం తురకల కొండపై వైసీపీ నేతలు గ్రావెల్ మైనింగ్ ఏ విధంగా చేపడతారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి యొక్క అరాచకాలు మన కాకినాడ జిల్లా కొడవలి వరకు కూడా రావడం జరిగింది. ఆయన ముఖ్య అనుచరుడు విజయానందరెడ్డి మైనింగ్ 337 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అన్ని రూల్స్ అతిక్రమించి అతనికి మైనింగ్ ఇవ్వడం జరిగింది. అంచేత తెలుగుదేశం పార్టీ 7-8 నెలలు పోరాడి ఆ మైనింగ్ని ఆపివేయడం జరిగింది. దాని తర్వాత జనసేన కూడా కంటిన్యూషన్ మాతో పాటు వాళ్ళు కూడా 2 నెలలు ఉద్యమం చేశారు, బీజేపీ వాళ్ళు కూడా చేశారు. అటువంటి అక్రమ మైనింగ్, రూల్స్కి వ్యతిరేకంగా ఇచ్చిన మైనింగ్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే లేకుండా ఇచ్చిన మైనింగ్, అక్కడ బుద్ధిస్టులు ఆనమాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి పక్క కొండ మీద. అదేవిధంగా వేల చెట్లు నరికేశారు వితౌట్ డీడీ మైనింగ్ పర్మిషన్ లేకుండా. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాన్యువల్ కటింగ్ చేయాలి తప్పితే మిషనరీ ఉపయోగించకూడదు, మిషనరీ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా వైలేషన్ చేశారు, రూల్స్ వైలేషన్ అయింది. అప్పుడు పోరాటంతో ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తారని వీళ్ళు మొదలెడుతున్నారు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ రూల్స్ వైలేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి రద్దు చేసి ఫ్రెష్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు వచ్చినా సరే ఎవరైతే సిస్టమ్ ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను ద కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అందిస్తోంది అని ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.64 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించింది అని టౌన్ బ్యాంక్ చైర్మన్ చుట్టూరి రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల్లో 46 బ్రాంచ్లలో 1860 కోట్ల టర్నోవర్లో 2వ స్థానంలో ఉందని వెల్లడించారు. టౌన్ బ్యాంక్ విలేకరులతో సమావేశం కాకినాడలోని జయ రెసిడెన్సీ హోటల్లో జరిగింది. బ్యాంక్ 46వ వార్షిక ఆదాయ వివరాలకు సంబంధించి రవీంద్ర విలేకరులకు వెల్లడించారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మెహర్ సీతారామ, సుధీర్ డైరెక్టర్లు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న 46వ సంవత్సరం 31/3/25 నాటి వార్షిక నివేదికని ఈ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 46 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ లో మన కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మన రాష్ట్రంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు 15 వరకు ఉన్నాయి. ఒక్క విశాఖ బ్యాంక్ మనకన్నా ముందులో ఉంది తప్ప రిమైనింగ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు అన్నింటిలో కన్నా మనం అగ్రస్థానంలో ఉన్నాం. 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ వారు కొన్ని డివైడ్ చేశారు బ్యాంకులు. ఎలాగంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. 100 కోట్ల వరకు టైర్ 1, 100 నుంచి 1000 కోట్ల వరకు టైర్ 2, 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు టైర్ 3 డిపాజిట్లు ఉండాలి. ఆ విధంగా మన బ్యాంకు 1110 కోట్ల రూపాయలు ఉండటంతో టైర్ 3 బ్యాంకు లాస్ట్ 3 years నుంచి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. విశాఖ బ్యాంకు కూడా టైర్ 3లోనే ఉంది, వాళ్ళు టైర్ 4లోకి వెళ్ళలేదు. ఇలా పోతే ఈ మధ్య కాలంలోనే ఇంకొక బ్యాంక్ కూడా
వార్తల్లోని ముఖ్య అంశాలు. విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు గతంలో పారిశ్రామికవేత్తలతో మాట్లాడడానికి నేతలు వెనుకాడేవారన్న సీఎం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారుల దాడులు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ రేణుకా వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫుట్బాల్ టోర్నమెంట్. క్రీడలను ఆసక్తిగా తిలకించిన క్రీడాభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.